అండి నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం ఇన్ఫెంటైల్ కోలిక్కి చేసే యాంటీకోలిక్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాము. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే గ్యాస్ అనేది కొంతవరకు రిలీవ్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా తగ్గుతున్నాయి పిల్లల్లో. సో ఇక్కడ చూస్తున్నాం, ఇది తను మా బేబీ, 45 days ఓల్డ్ ఫీమేల్ బేబీ. తన పేరు రుద్రాంశి అండ్ తను ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేసిన బేబీ. సో ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనం బర్పింగ్ కూడా చేసిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో ఇది ఎలా చేస్తారో చూద్దాం ఫస్ట్. సో మనం స్టమక్ ఏరియాలో నార్మల్గా వ్రిగ్లింగ్ మూమెంట్స్ ఇవ్వాలి. సో హ్యాండ్తో ఇలా సాఫ్ట్గా మీడియంగా ప్రెస్ చేస్తూ ఇలా అనాలి. సో ఇంకోటి సైడ్స్కి కూడా చేయొచ్చు మనం. సో కింద భాగంలో కూడా సూప్రాప్యూబిక్ ఏరియాలో చేయొచ్చు. సో ఇంకోటి ఐ లవ్ యూ పొజిషన్ అని ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనము ఇలా ఐ చేస్తూ ఇన్వర్టెడ్ ఎల్ లాగా చేస్తూ అండ్ ఈ యూ పొజిషన్లో చేస్తూ మనం మసాజ్ చేయాల్సి వస్తుంది. సో మసాజ్ చేసినప్పుడు కొంచెం మీడియం ప్రెషర్ ఇవ్వండి, ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వద్దు. సో ఇది నార్మల్గా ఈ ఎపిగాస్ట్రియం దగ్గర ఇస్తూ, ఇంటెస్టినల్ ఏరియాలో ఇస్తూ అండ్ సూప్రాప్యూబిక్ ఏరియాలో ఇవ్వాలి. అండ్ లెగ్ ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బేబీని సైక్లింగ్ పొజిషన్ అంటారు. ఇలా సైక్లింగ్ మూమెంట్స్ ఇస్తూ చేయొచ్చు. స్లోగా చేయాలి ఇది. ఈ సైక్లింగ్ మూమెంట్స్ ఇస్తే గ్యాస్ రిలీవ్ ఉంటుంది అండ్ అలాగే ప్రెషర్తో పాటు ఇలా చెస్ట్కి మనం కంప్రెస్ చేయొచ్చు బేబీని. అండ్ వ్రిగ్లింగ్ మూమెంట్స్ అంటారు, మనం సైడ్ టు సైడ్ మూమెంట్స్ కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ప్లేటస్ అనేది పాస్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా కొంతవరకు తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఫుట్ మసాజ్ కూడా చేయొచ్చు బేబీస్కి. సో అది ఎలా చేస్తారో కూడా చూద్దాము. సో ఇక్కడ మనం ఫుట్ని పట్టుకొని సో మనం కింది నుంచి ఇలా ప్రెస్ చేయొచ్చు స్లోగా. ఈ మూమెంట్స్ చేస్తూ హారిజాంటల్గా, వర్టికల్గా కూడా చేయొచ్చు. వర్టికల్గా ఒక 10 to 20 times చేయండి అండ్ హారిజాంటల్గా కూడా ఒక 10 to 20 times చేయండి. సో దీనివల్ల బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా తగ్గుతుంది అండ్ సూతింగ్ ఇంకా కామింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలా 2 sides కూడా చేయొచ్చు మీరు, కింది నుంచి మీదికి అండ్ సైడ్ టు సైడ్ చేయొచ్చు ఫుట్కి. సో వర్టికల్గా చేస్తున్నాం మనం, అలాగే హారిజాంటల్గా చేస్తున్నాము. సో ఇలా ఫుట్ మసాజ్ చేసిన తర్వాత ఈ సైక్లింగ్ మూమెంట్స్ అలాగే నీ టు చెస్ట్ పొజిషన్ కూడా చేయొచ్చు మనము. సో దీనివల్ల గ్యాస్ అనేది తొందరగా రిలీవ్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఈరోజు చూసిన కోలిక్ ఎక్సర్సైజెస్. సో వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.